Yuva Andhra Championship 2025 a feeder into Telugu Kabaddi League లో మరి ఈ రోజు సెకండ్ మ్యాచ్ వైజాగ్ కమాండోస్ వర్సెస్ తిరుపతి రైడర్స్. తిరుపతి రైడర్స్ టాస్ గెలిచి మ్యాచ్ ఎంచుకున్నారు కాబట్టి మనం ఫస్ట్ రైడ్ నొల్లి తేజ నుండి చూస్తున్నాం. వైజాగ్ కమాండోస్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ వైజాగ్ కి. తిరుపతి రైడర్స్ నుంచి కూడా రైడర్ వచ్చాడు. ఎక్స్పీరియన్స్డ్ రైడర్ లా కనిపిస్తున్నాడు ఇక్కడ. తిరుపతి రైడర్స్ నుంచి కూడా ఒక రైడర్ వల్లూరు శ్రీనివాసులు ద క్యాప్టెన్ రావడం చూస్తున్నాం. రైడ్కి ఏ విధమైనటువంటి పాయింట్ సాధిస్తాడు వల్లూరు శ్రీనివాసులు. ఫుట్ వర్క్ అయితే చేస్తున్నాడు. కిక్ అటెంప్ట్ చేశాడు. కార్నర్ టు కార్నర్ అటాక్ చేస్తున్నాడు. హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ అయితే సాధించాడు కార్నర్ డిఫెండర్ పైన వల్లూరు శ్రీనివాసులు. దాంతో ఫస్ట్ పాయింట్ లభించింది తిరుపతి రైడర్స్ కి కూడా. ఎస్, మొత్తానికైతే తిరుపతి రైడర్స్ కూడా పట్టు బిగించడం స్టార్ట్ చేశారు. రావడమే లెఫ్ట్ కార్నర్ని అవుట్ చేసుకొచ్చాడు ఇక్కడ వల్లూరు శ్రీనివాసులు, ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. అండ్ శివగణేష్ రెడ్డిని చూస్తున్నాం వైజాగ్ కమాండోస్ నుంచి. బోనస్ అయితే అటెంప్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. క్లియర్ బోనస్ అటెంప్ట్ అక్కడ. దాంతో బోనస్ పాయింట్తో బోని కొట్టబోతోంది వైజాగ్ కమాండోస్. ఫస్ట్ పాయింట్ శివగణేష్ రెడ్డి. క్లియర్ బోనస్ అటెంప్ట్ అది. తిరుపతి రైడర్స్ డిఫెండర్స్ ఖచ్చితంగా కాషియస్ గా ఉండాలి. అలాంటి ఈజీ గివ్ అవే పాయింట్స్ ఇవ్వకూడదు. సెకండ్ రైడర్ ఫర్ తిరుపతి రైడర్స్ బాబీ నాయక్. బోనస్ కి ఆపర్చునిటీ అయితే ఉంది. 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి కేవలం బాక్ లైన్ క్రాస్ చేయటం ఈజ్ లీగల్ కబడ్డీలో. అండ్ తర్వాత యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మంచి అటాకింగ్ గేమ్ అయితే ఆడుతున్నాడు కానీ డిఫెన్స్ కూడా చక్కగా మూవ్ అవుతుంది వైజాగ్ కమాండోస్ లో. సో ఎంటీ రేట్ తిరుపతి రైడర్స్ నుండి. మ్యాచ్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. దుర్గా ప్రసాద్ రైడ్కి వచ్చాడు వైజాగ్ కమాండోస్ నుంచి. మరి సెకండ్ పాయింట్ తీసుకువెళ్తాడా? బోనస్ అటెంప్ట్ అయితే జరిగింది. హ్యాండ్ టచ్ కూడా చేసినట్టుగా కాన్ఫిడెంట్గా మూవ్ అవుతున్నాడు మ్యాట్ పైన. చూడాలి మరి. అక్కడ బోనస్ ప్లస్ 1 పాయింట్ లభించింది దుర్గా ప్రసాద్కి. జెర్సీ నెంబర్ 1ని అవుట్ చేసుకుంటూ కవర్ డిఫెండర్ పైన కాన్ఫిడెంట్ హ్యాండ్ టచ్. అది నిలబడి హ్యాండ్ టచ్ చేస్తే స్ట్రెచ్కి పాయింట్ లభించింది అక్కడ వైజాగ్ కమాండోస్కి. ఫస్ట్ పాయింట్ దుర్గా ప్రసాద్. మొదటి రైడ్లోనే 2 పాయింట్లు సాధించాడు. ఇక్కడ ఆర్ శంకర్ రైడ్కి రావడం చూస్తున్నాం తిరుపతి రైడర్స్ నుంచి. బట్ కన్ఫ్యూజ్ అయ్యాడు. దాంతో చైన్ ట్యాకిల్తో డిఫెన్స్ విరుచుకు పడింది అతని పైన. దీంతో ఫస్ట్ ట్యాకిల్ పాయింట్ వైజాగ్ కమాండోస్. వాట్ ఎ డిఫెన్సివ్ యూనిట్ రాధిక. అబ్సల్యూట్లీ మంచి ట్రాప్ టాకిల్ అది. రైట్ కవర్ అటాక్ కి వెళ్తున్నట్టుగా బాడీ లాంగ్వేజ్ చూపించారు. బట్ ఇంటెన్షన్ వాజ్ బ్యాక్ వెళ్ళిపోవడానికి. సో దట్ రైట్ కార్నర్ కి మంచి యాంగిల్ దొరుకుతుంది ట్రాప్ చేయడానికి. సో చక్కటి కాంబినేషన్ డిఫెన్స్ అది వైజాగ్ కమాండోస్ నుంచి. వైజాగ్ కమాండోస్ రైడర్ ని చూస్తున్నాం. నొల్లి తేజ ఎక్స్పీరియన్స్డ్ రైడర్. బట్ ఎక్స్పీరియన్స్డ్ రైడర్కి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ వచ్చి రాగానే ట్యాకిల్ చేశాడు శ్రీనివాసులు. వాటర్ ట్యాకిల్ అది. యాంకిల్ హోల్డ్ ద్వారా నొల్లి తేజని బయటికి పంపించేశాడు. ఎక్స్పీరియన్స్ ఏంటో చూపించాడు. నొల్లి తేజకి సవాల్ విసిరాడు ఇక్కడ శ్రీనివాసులు. వాటర్ ట్యాకిల్ అది. టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది డైవ్ టాకిల్ కి. తర్వాత రైట్ ఫ్లాంక్ ఆఫ్ ది డిఫెన్స్ రెడీగా ఉన్నారు. సో స్ట్రాంగ్ ప్లేయర్ ని బయటికి పంపించేశారు. అండ్ ఇక్కడ డిఫెన్స్ మాత్రం అదరగొడుతుంది వైజాగ్ కమాండోస్ నుండి. చక్కటి కాంబినేషన్. రైట్ కవర్ వెరీ ఇంప్రెసివ్ అండ్ చక్కటి అండర్స్టాండింగ్ అయితే ఉంది. ప్లేయర్ మూవ్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నారా అనేది. అండ్ కృష్ణాని ట్యాకిల్ చేయడంలో సక్సెస్. దాంతో రివైవల్ కూడా మరి నొల్లి తేజ వచ్చేస్తుంది అక్కడ. ఎప్పుడైతే డీప్ గా వెళ్ళి కిక్ అటెంప్ట్ చేశాడో ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతాడు రైడర్. ఆ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా పట్టుకున్నాడు డిఫెండర్. శివగణేష్ రెడ్డి ఫస్ట్ రైడ్లోనే 2 పాయింట్లు సాధించాడు. తన పైన చాలా చాలా ఆశలు పెట్టుకుంటుంది ఈరోజు ఖచ్చితంగా వైజాగ్ కమాండోస్ జట్టు. శ్రీనివాసులు ద లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ని అవుట్ చేసుకొచ్చాడు. ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ అవుట్ అయ్యాడు కాబట్టి మేబీ తిరుపతి రైడర్స్ పైన ఇప్పుడు ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది రాధిక. 5 మెంబర్స్ లో డిఫెన్స్ కి అడ్వాంటేజ్ ఉండాలి. కానీ అంత డీప్ గా వెళ్ళి కిక్ చేసి వెళ్ళి అంతవరకు వెయిట్ చేశారంటే రైట్ ఫ్లాంక్ ఆఫ్ ది డిఫెన్స్ ఎంత వీక్ ఉందో చూడొచ్చు. రైడర్ స్కిల్ కన్నా కూడా ఇక్కడ డిఫెండర్స్ వీక్నెస్ ఎక్స్పోజ్ అవుతుంది తిరుపతి రైడర్స్ ది. అండ్ వైజాగ్ సిటీ ఐ థింక్ నేను వెళ్ళింది 7 years బ్యాక్ సాయి. బ్యూటిఫుల్ సిటీ సౌత్ ఇండియాలో.
వన్ ఆఫ్ ది డ్రీమ్ డెస్టినేషన్ సిటీస్ అనుకోవచ్చు ట్రావెల్కి. సిటీ ఆఫ్ డెస్టినీ అని కూడా అంటాం దాన్ని. మంచి గోల్డెన్ బీచెస్ ఉంటాము, ఎస్పెషల్లీ ది ఆర్కే బీచ్ అండ్ ఆల్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మన ఇండియన్ నేవీకి అది హోమ్ లాగా, మన విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి నేవీ ఫోర్స్ ఉండడం అక్కడ, అవన్నీ చూస్తూ ఉంటాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, వార్మ్ పీపుల్ కూడా. అక్కడ లాక్ చేసి పాడేశారు తిరుపతి రైడర్స్. తిరుపతి కూడా వరల్డ్స్ రిచెస్ట్ గాడ్ వెంకటేశ్వర స్వామి కొలివైనటువంటి క్షేత్రం అది. తిరుపతికి కూడా హిస్టారికల్గా కావచ్చు, అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా కావచ్చు చాలా ఘనమైనటువంటి చరిత్ర ఉందని చెప్పాలి. శ్రీకృష్ణ దేవరాయలు తిరుపతి దేవస్థానాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని మనం చెప్పుకుంటూ ఉంటాం. మన తెలుగు కింగ్ రైడర్ వచ్చాడు, సి బాబీ నాయక్ రైడ్కి రావడం చూస్తున్నాం. తిరుపతి రైడర్స్ నుంచి కార్నర్ టు కార్నర్ అటాక్ చేస్తున్నాడు, కిక్ అటెంప్ట్ చేస్తున్నాడు, బట్ పాయింట్ మాత్రం రావట్లేదు ఇక్కడ జీ బాబీ నాయక్కి. 3 పాయింట్ల లీడ్లో ఉన్నారు వైజాగ్ కమాండోస్. డిఫెన్స్లో ఎర్రర్స్ ఈరోజు ఏ మాత్రం చేయట్లేదు ఇక్కడ తిరుపతి రైడర్స్. దీంతో ఈ అడ్వాంటేజ్ లభించిందని చెప్పాలి. వేరిన్ తిరుపతి రైడర్స్ మాత్రం డిఫెన్సివ్ ఎర్రర్స్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈసారి మాత్రం డబల్ థై హోల్డ్ ద్వారా రైడర్ని బయటకు పంపించేశాడు కవర్ డిఫెండర్. చక్కటి ట్యాకిల్ అది, తన పవర్ చూపించాడు. ఆల్మోస్ట్ రైడర్ని లిఫ్ట్ చేసినంత పని చేశాడు రధిక. సర్ప్రైజ్ టాకిల్, ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలి. ఎప్పుడైతే ఇన్ ప్లేయర్ ఉంటాడో టైమింగ్ పర్ఫెక్ట్ గా యాంటిసిపేట్ చేయగలగాలి. అప్పుడు కార్నర్ ని బ్యాక్ కి పుల్ చేసి యాంగిల్ తీసుకొని టాకిల్ చేయాలి. అది చక్కగా చేశాడు అక్కడ తిరుపతి రైడర్. ఇది ఫస్ట్ డూ ఆర్డర్ రైడ్ ఆఫ్ ది మ్యాచ్ తిరుపతి రైడర్స్ సాయి శంకర్ నుండి. డూ ఆర్డర్ ఇది 1 vs 5 కాబట్టి బోనస్ పాయింట్ కూడా అవైలబుల్ గా ఉండదు. డీప్ గా వెళ్ళాడు అండ్ టాకిల్ చేశారు డిఫెన్స్. వాటర్ టాకిల్ అక్కడ కాంబినేషన్ కనబడుతుంది. ట్యాకిల్లో అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు రెండు టీంలు కూడా. నాకెందుకు రాధిక ఇవాల్టి మ్యాచ్లో వైజాగ్ కమాండోస్ ది పై చేయి అయ్యేటట్టుగా కనిపిస్తుంది. క్రితం మ్యాచ్లో కూడా ఫస్ట్ హాఫ్ అంతా నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఎప్పుడైతే అమరావతి క్రషర్స్ డిఫెన్స్లో డామినేట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అమరావతి క్రషర్స్ హవానే నడిచింది లాస్ట్ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్లో వైజాగ్ కమాండోస్ రూల్ చేస్తున్నారు. శివ గణేష్ రెడ్డి రైడర్గా క్విక్ కిక్ ద్వారా మంచి పాయింట్ సాధించాడు అక్కడ కవర్ కార్నర్ ఇన్ పొజిషన్లో ఉన్నటువంటి డిఫెండర్ పైన. దాంతో ఒక చక్కటి పాయింట్ లభించింది శివ గణేష్ రెడ్డికి. చక్కగా 5 మెంబర్స్ లో డీప్ గా వెళ్ళి అటాకింగ్ గేమ్ చూసాము శివ గణేష్ రెడ్డి నుండి. బ్యాక్ కి పుష్ చేశాడు లెఫ్ట్ ఫ్లాంక్ ని, తర్వాత రైట్ ఫ్లాంక్ పై అటాక్ చేసి పాయింట్ స్కోర్ చేశాడు. తిరుపతి రైడర్స్ నుంచి జీ బాబీ నాయక్ రైడ్కి రావడం చూస్తున్నాం. 8 పాయింట్లు. వైజాగ్ కమాండోస్ అయితే 4 పాయింట్లు మాత్రమే తిరుపతి రైడర్స్ సాధించారు. 4 పాయింట్ల లీడ్లో ఉంది ప్రస్తుతానికి వైజాగ్ కమాండోస్. డిఫెన్స్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం, బట్ డిఫెన్స్ మాత్రం ఎక్కడా కన్ఫ్యూజ్ కావట్లేదు. దాంతో ఒక ఎంటీ రైడ్ చేశాడు ఇక్కడ తిరుపతి రైడర్ జీ బాబీ నాయక్. 1 vs 4 2 చైన్ కాంబినేషన్స్ లో చూస్తున్నాము. దుర్గా ప్రసాద్ అండ్ మరోసారి అడ్వాన్స్ టాకిల్. దీంతో మల్టీ పాయింటర్ రైడ్ వైజాగ్ కమాండోస్ కి. అనవసరమైన టాకిల్ అటెంప్ట్స్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ తిరుపతి రైడర్స్. దాంతో ఈజీగా పాయింట్స్ వెళ్ళిపోతున్నాయి వైజాగ్ కమాండోస్ కి. ఆల్ అవుట్ ప్రమాదంలోకి నెట్టేసింది ఇంకా వైజాగ్ కమాండోస్ తిరుపతి రైడర్స్ కి. ఒకసారి యాక్షన్ రీప్లే చూద్దాము. లెఫ్ట్ చక్కగా యాంటిసిపేట్ చేశాడు, టైప్ టాకిల్ జరుగుతుంది అన్నట్టుగా. సో మిడ్ లైన్ వైపు వచ్చి మరొక టచ్ కూడా చేశాడు. ఎస్ రాధిక, క్రితం మ్యాచ్లో కూడా ఇలాగే జరిగింది. అమరావతి క్రషర్స్కి కృష్ణా డిఫెండర్స్ అనవసరమైనటువంటి పాయింట్స్ ఇచ్చారు. దాంతో లీడ్లోకి వెళ్ళిపోయింది అమరావతి క్రషర్స్. అండ్ ఆల్ అవుట్ ప్రమాదాన్ని కూడా 4 సార్లు చవి చూసింది కృష్ణా డిఫెండర్స్. అండ్ ఈ మ్యాచ్లో కూడా తిరుపతి రైడర్స్ డిట్టోలాగా కనిపిస్తుంది. జీ బాబీ నాయక్ అయితే వచ్చాడు కానీ పాయింట్ కోసం అటెంప్ట్ చేస్తున్నాడు కానీ ఇట్స్ అన్ ఎంప్టీ రైడ్. అక్కడ బోనస్ పాయింట్ లభించింది తిరుపతి రైడర్స్కి. వచ్చి రాగానే బోనస్ అటెంప్ట్ చేశాడు, తర్వాత విశ్వ ప్రయత్నం చేశాడు టచ్ కి, కానీ చాలా డిసిప్లిన్ గా మూవ్ అయింది అక్కడ వైజాగ్ కమాండోస్ డిఫెన్స్. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ తిరుపతి రైడర్స్ కి, కానీ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఎక్కడ కూడా అటాకింగ్ అనిపించట్లేదు. అక్కడ మాత్రం శివ గణేష్ రెడ్డి రైట్ ఫ్లాంక్ ని అటాక్ చేసి మరొక పాయింట్ తీసుకెళ్లాడు. ఒకే ఒక్క ప్లేయర్ రిమైనింగ్ ఉన్నాడు మ్యాట్ పైన తిరుపతి రైడర్స్ కి.
దాంతో రైడర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నారు కోచ్. రైట్ డెసిషన్ అని చెప్పాలి. మీకు డిఫెండర్ మ్యాట్ పైన అవైలబుల్గా ఉన్నప్పుడు రైడర్ని సబ్స్టిట్యూట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ అని చెప్పొచ్చు. మరి ఆ రైడర్ ఏమన్నా ఆల్అవుట్ ప్రమాదం నుంచి తప్పించగలుగుతాడా, ఏం చేయగలుగుతాడు కొత్తగా వచ్చినటువంటి ఈ రైడర్? ప్రస్తుతం భారం అంతా కూడా ఈ సబ్స్టిట్యూట్ రైడర్ పైనే ఉంటుందని చెప్పాలి. మ్యాచ్ ఫలితాన్ని కూడా డిసైడ్ చేసేటువంటి రైడ్గా మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు. రాధిక, ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ రైడ్ ఇది అండ్ చాలా ఉత్కంఠతో మ్యాచ్ చూస్తున్నారు. ప్రేక్షకులతో నిండిపోయింది ఇక్కడ. చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియం మొత్తం కూడా హోరెత్తిపోతుంది. రెండు టీంలకి కూడా ఈక్వల్ అప్రిసియేషన్ అండ్ సపోర్ట్ లభిస్తుంది రాధిక చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో. చిన్న టైం అవుట్ అయితే ఉంది ఇప్పుడు. బట్ ఆ టైం అవుట్లో కోచెస్కి ఛాన్స్ ఉండదు వచ్చి మాట్లాడటానికి. సో ప్లేయర్సే మాట్లాడుకోవాలి విదిన్ ది టీమ్. అండ్ లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ తిరుపతి రైడర్స్కి లాస్ట్ ప్లేయర్ కాబట్టి బెంచ్ పై నుంచి వచ్చినటువంటి ప్లేయర్ కొంచెం ఫుట్ వర్క్ అయితే చేసుకుంటున్నాడు. ఐఎమ్ షూర్ వైజాగ్ కమాండోస్ మాత్రం బోనస్ అయితే ఇవ్వడానికి ఎలాంటి రిస్క్ అయితే చేయరు. బోనస్ అయితే ఇచ్చేస్తారు. బట్ తర్వాత ట్యాకిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ బి మహేష్. ఎస్, పాయింట్ సాధించాను కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు బి మహేష్. జెర్సీ నెంబర్ 17, జెర్సీ నెంబర్ 16 నరేంద్రని హ్యాండ్ టెస్ట్ ద్వారా అవుట్ చేసుకొచ్చి మొత్తానికి అయితే ఆల్అవుట్ ప్రమాదం నుంచి కాపాడాడు తిరుపతి రైడర్స్ని బి మహేష్. సబ్స్టిట్యూషన్ వేస్ట్ కాలేదు, అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు. నేను సరైనటువంటి టైంలో సరైనటువంటి రైడర్ని ఇన్ చేశారని చెప్పేసి అప్రిసియేషన్ దక్కుతుంది తిరుపతి రైడర్స్ కోచ్కి. మరోసారి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ దుర్గా ప్రసాద్ రైడర్గా. కానీ చక్కగా విదిన్ ఫ్యూ సెకండ్స్ వచ్చాడు. వచ్చి రాగానే 7-8 సెకండ్స్లో అటాక్ చేశాడు శ్రీను పైన. సో ఒక పాయింట్ వైజాగ్ కమాండోస్ కి. మరొకసారి లాస్ట్ ప్లేయర్ ఫర్ తిరుపతి రైడర్స్. ఇక్కడ వైజాగ్ కమాండోస్ ఆల్ అవుట్ ప్రయత్నం చేయాలి, అనవసరమైన అటెంప్ట్ అయితే చేయకూడదు. చక్కటి హ్యాండ్ టచ్. కానీ రాధిక, ఈ ఆల్అవుట్ని కనుక సంపాదించుకోగలిగితే వైజాగ్ కమాండోస్ని దాదాపుగా తిరుపతి రైడర్స్ నిలువరించే పరిస్థితి అయితే దాదాపుగా కనపడటం లేదు. లాస్ట్ రైడ్లో అయితే ఆల్అవుట్ నుంచి అయితే కాపాడాడు బి మహేష్. మరి ఈ రైడ్లో ఏం చేస్తాడు? బోనస్ అవైలబుల్గా ఉంది, బోనస్ పాయింట్స్ సాధించినట్టుగా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. అసలు బోనస్ని కూడా వదలట్లేదు ఇక్కడ వైజాగ్ కమాండోస్. బట్ టచ్ పాయింట్ అయితే సాధించాడు ఇక్కడ బి మహేష్. మరొకసారి ఆల్అవుట్ ప్రమాదం నుంచి తన టీం అయితే కాపాడుకోగలిగాడు బి మహేష్. వాట్ ఏ రైడర్ రాధిక. అబ్సల్యూట్లీ బెంచ్ పై నుండి వచ్చి ప్రూవ్ చేసుకోవాలన్న కసి కనిపిస్తోంది అండ్ టీమ్ని రివైవ్ చేయాలన్న ఇంటెన్షన్ కనిపిస్తోంది. కేవలం బోనస్ పైన డిపెండ్ కాకుండా అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. సో ఐఎమ్ షూర్ ఇలాంటి స్కిల్ ఎగ్జిబిట్ చేస్తే స్టార్టింగ్ 7లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి ప్లేయర్స్కి. మరోసారి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. బట్ ఐ థింక్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడేమో అనిపించింది ఫర్ సెకండ్. ఇక్కడ కనుక సూపర్ టాకిల్ జరిగితే తిరుపతి రైడర్స్కి ఒక రివైవల్ జరుగుతుంది, 2 టాకిల్ పాయింట్స్ లభిస్తాయి. బట్ లైన్ ఎంపైర్ అదేమన్నా చెక్ చేశాడా ఒకసారి చూడాలి. లెఫ్ట్ కార్నర్ లో డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ చేశాడా అనిపించింది. బట్ దెన్ నథింగ్ గివెన్. అక్కడ సూపర్ టాకిల్ అయితే జరిగింది తిరుపతి రైడర్స్ కి. మొత్తానికి కంబ్యాక్ శంఖారావాన్ని అయితే పూరించారు ఇక్కడ తిరుపతి రైడర్స్. ఖచ్చితంగా సూపర్ టాకిల్, కమాల్ మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో. వాట్ ట్యాకిల్ అది. రైడర్ని రెండు వైపులా లాక్ చేసేసారు ఇద్దరు డిఫెండర్స్ కూడా రాధిక. ఎస్, మెల్లిమెల్లిగా సబ్స్టిట్యూట్ అయిన వచ్చే ప్లేయర్కి లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే టీమ్ ఆల్ అవుట్ అవ్వకుండా తప్పించాడు అండ్ టీమ్ని రివైవ్ చేయగలుగుతున్నాడు. దట్స్ అ గుడ్ సైన్. రైట్ టైంలో రైట్ సబ్స్టిట్యూషన్ జరగటం అండ్ తిరుపతి రైడర్స్ కూడా క్లోజింగ్ హ్యాండ్ డిస్టెన్స్కి వచ్చేసారు. కేవలం 2 పాయింట్ డెఫిసిట్లో ఉన్నారు. సో ఆల్ క్రెడిట్ టు దట్ సూపర్ టాకిల్ చెప్పొచ్చు అండ్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి రైడర్ చేసినటువంటి ప్రయత్నంగా చెప్పొచ్చు. 1 పాయింట్ తిరుపతి రైడర్. సెషన్ నెంబర్ 16 అవుట్. Please go back. ఎస్, జెర్సీ నెంబర్ 16 నరేంద్రని అవుట్ చేసుకు వెళ్ళాడు ఇక్కడ రామకృష్ణ. వైజాగ్ కమాండోస్.
టైమ్ అవుట్ తీసుకున్నారు వైజాగ్ కమాండోస్. స్ట్రాటజీస్ని రీథింక్ చేసుకోవడానికి, మరింత స్ట్రాటజికల్గా ముందుండడానికి ప్రతి వ్యూహాల్ని రచిస్తూ ఉన్నారు వైజాగ్ కమాండోస్ కోచ్ అండ్ తిరుపతి రైడర్స్ కోచ్. అంత డైరెక్ట్ కొట్టు పండు, కంట్రోల్ చేయకొద్దిగా, నువ్వు స్లో చేయి. వాళ్ళు వచ్చినప్పుడు డిఫెన్స్ స్లో చేయండి, అర్థమైందా? నువ్వు మాత్రం రైడ్కి వెళ్ళినప్పుడు చెయ్యి చాపు, చేతులు ఇలాగే ఉన్నాయి, చేతులు చాపుకోవచ్చు. యా, చెయ్యి చాపి ఆడటం అంటే ఎస్, ఆ వింగ్ స్పాన్ పెరుగుతుంది, రీచ్ పెరుగుతుంది అని చెప్తున్నారు వైజాగ్ కమాండోస్ కోచ్. వేరే తిరుపతి రైడర్స్ కోచ్ మాత్రం డిఫెన్స్లో అలర్ట్గా ఉండండి, వీక్నెస్ ఎక్స్పోజ్ అవుతుంది అన్నట్టుగా అయితే అలర్ట్ చేస్తున్నారు. సో చక్కటి కంబ్యాక్, కేవలం ఒకే ఒక పాయింట్ డిఫరెన్స్. అండ్ కోచ్ చెప్తున్నారు డిఫెన్స్ చూసుకోండి అన్నట్టుగా అడ్వాన్స్ టాకిల్ చేశారు. అనవసరమైన పాయింట్ ఇచ్చి పంపించేశారు వైజాగ్ కి. దాని తర్వాత ఒక రివైవల్ కూడా వైజాగ్ కి. తిరుపతి రైడర్స్ అయితే కంబ్యాక్ ఆశల్ని పూర్తిగా నీరు గాల్చుకుంటున్నారు. పాయింట్ మీద పాయింట్ డిఫెన్స్లో సమర్పించుకుంటూ వెళ్తే మీరు కంబ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి. ప్రస్తుతం శివరామకృష్ణ అని చూస్తున్నాం, ఎక్స్పీరియన్స్డ్ క్యాంపైనర్, బ్రాంజ్ మెడలిస్ట్గా ఉన్నాడు తను. మంచి స్కిల్స్ ఉన్నటువంటి రైడర్. అండ్ రన్నింగ్ హ్యాండర్స్ ద్వారా లెఫ్ట్ కార్నర్ పైన పాయింట్ సాధించాడు, రైట్ కార్నర్ని టార్గెట్ చేసి హ్యాండర్స్ ద్వారా పాయింట్ సాధించాడు అండ్ శివరామకృష్ణ. దీంతో రామ్ బయటికి వెళ్ళక తప్పదు. రైట్ కార్నర్ ఆఫ్ వైజాగ్ కమాండోస్. చక్కగా లెఫ్ట్ కార్నర్ ని బ్యాక్ పుష్ చేసిన తర్వాత అటాక్ చేశాడు రైట్ కార్నర్ లో. రైట్ స్ట్రాటజీ రైడర్ నుండి. డిఫెన్స్ లో కాస్త కంట్రోల్డ్ గా ఆడితే మంచి కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తిరుపతి రైడర్స్ కి. మరొక్కసారి ఎక్స్పోజ్ అవుతుందా? లేదు, ఈసారి మాత్రం కంట్రోల్ చేశారు రైడర్ ని. దుర్గా ప్రసాద్ ని టాకిల్ చేసి దీంతో స్కోర్స్ లెవెల్ చేసుకున్నారు వైజాగ్ కమాండోస్ అండ్ తిరుపతి రైడర్స్. దీనికి మాత్రం చక్కగా క్రెడిట్ ఇవ్వాల్సిందే సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి మహేష్. వచ్చిన ప్రతి రేడ్ లో బోనస్ ప్లస్ టచ్ పాయింట్ తీసుకొచ్చారు. తర్వాత సూపర్ టాకిల్ చేసి టీమ్ ని మరోసారి ముందుకొచ్చి పెట్టారు. దీంతో స్కోర్స్ లెవెల్ అవ్వటం చూసాము. గ్రేట్ గోయింగ్. మహేష్ కి మాత్రం లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఇవ్వచ్చు. రైట్ టైమ్ లో కరెక్ట్ హీరోలా వచ్చాడు. మొత్తానికైతే కంపాక్ట్ శంఖారావాన్ని పూరించారు. మరి శివరామకృష్ణ మళ్ళీ రైట్ కార్నర్ని టార్గెట్ చేశాడు. ప్రధానంగా రన్నింగ్ హ్యాండర్స్ ద్వారా మరొక పాయింట్ సాధించాడు ఇక్కడ శివరామకృష్ణ. బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ టు శివరామకృష్ణ అండ్ తిరుపతి రైడర్స్. అండ్ ఫస్ట్ టైం తిరుపతి రైడర్స్ లీడ్ చేస్తోంది ఈ మ్యాచ్ లో. వాట్ ఎ కంబ్యాక్ వైజాగ్ కమాండోస్ పైన. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఉండింది, బట్ దెన్ చక్కటి రీచ్, ఆ స్పీడ్ పెంచుకున్నాడు. ఎప్పుడైతే యాక్సిలరేట్ చేశాడో రైట్ కార్నర్ పైకి చక్కటి రీచ్ దొరికింది. దాంతో టచ్ పాయింట్ కూడా. ఇక్కడ మరి టేబుల్స్ టర్న్ అవ్వటం చూస్తున్నాము. ఆల్ అవుట్ ప్రమాదంలో ఉన్నటువంటి తిరుపతి రైడర్స్ ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంగ్త్ తో ఉన్నారు. వెరీన్ వైజాగ్ కమాండోస్ డౌన్ టు 2 men. ఇక్కడ నొల్లి తేజ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రైడర్ వైజాగ్ కి. తనని గనక టాకిల్ చేయగలిగితే తిరుపతి రైడర్స్ ఒక ఆల్ అవుట్ పాయింట్స్ సాధించవచ్చు. తిరుపతి రైడర్స్ అయితే కంబ్యాక్ ఇచ్చారు. బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ శివరామకృష్ణ సాధించిన తర్వాత ఒక పాయింట్ లీడ్లోకి అయితే వచ్చారు. ఇక్కడ సబ్స్టిట్యూషన్ అయితే జరిగింది వైజాగ్ కమాండోస్ నుంచి. సూపర్ టాకిల్ సిచ్యువేషన్ 1 versus 2. ఇక్కడ రైడర్ వచ్చాడు తిరుపతి రైడర్స్ నుంచి. నాయక్ రైడ్కి రావడం చూస్తున్నాం. జీ బాబీ నాయక్ వాల్టీ మ్యాచ్లో ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. బట్ ఇది సూపర్ టాకిల్ సిచ్యువేషన్. రైడర్ డీప్గా వెళ్ళి పాయింట్ సాధించాల్సి ఉంటుంది. అండ్ ఈజీగా 2+2 4 పాయింట్స్ అయితే సాధించాడు. ఆల్ అవుట్ కూడా సాధించింది ఇక్కడ తిరుపతి రైడర్స్. శంఖనాదం పూరించారు ఇక్కడ తిరుపతి రైడర్స్. కంబ్యాక్ ఇచ్చారు. టేబుల్స్ టర్న్ అయ్యాయి. దాంతో భారీ లీడ్ దిశగా దూసుకుపోతోంది తిరుపతి రైడర్స్. 5 పాయింట్స్ లీడ్లో తిరుపతి రైడర్స్. సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి ప్లేయర్ మహేష్ ఏ విధంగా టీమ్ ని మరొకసారి గెలిపించాడో చూడొచ్చు. వచ్చి రాగానే రిస్కీ టైంలో వచ్చాడు. వచ్చి రాగానే కాన్ఫిడెంట్ గా అటాకింగ్ గేమ్ ఆడాడు. దాంతో టీమ్ ని రివైవ్ చేస్తూ ఫుల్ స్ట్రెంత్ కి తీసుకొచ్చి అవతలి టీమ్ ని ఆల్ అవుట్ ప్రమాదంలోకి నెట్టేసి ఆల్ అవుట్ పాయింట్స్ సాధించుకున్నటువంటి స్టేజ్ కి తీసుకొచ్చాడు. అంటే చాలా చాలా బ్రిలియంట్ గా ఆడింది తిరుపతి రైడర్స్ లాస్ట్ ఫ్యూ మినిట్స్ లో. బ్యాక్ ఆడండి, నలుగురు ఉన్నప్పుడు డిఫెన్స్ చేయండి. ముగ్గురు అయిపోయారంటే ఈజీ అయిపోద్ది వాళ్ళకి. సో నలుగురు ఉన్నప్పుడు సీను చెక్కింగ్ ఆడండి, స్లో చేయి మ్యాచ్.
బాబు. యా డిఫెన్స్ లో కాస్త తొందరపడొద్దు అని చెప్తున్నారు ఖచ్చితంగా, ఎందుకంటే కొంచెం ఎక్స్పోజ్ అవుతున్నారు డిఫెన్స్ లో. రేడర్స్ చాలా చాలా చక్కగా పర్ఫామ్ అయితే చేశారు. వైజాగ్ కమాండోస్ రేడర్ మరోసారి ఫుల్ స్ట్రెంత్ వచ్చిన తర్వాత ఈ అనవసరమైన టాకిల్సే వద్దని చెప్పారు. అదే చూస్తున్నాం ఇక్కడ. ఇలాంటి వీక్నెస్ ఎక్స్పోజ్ అయితే టైట్ గేమ్ లో చాలా చాలా కష్టం అవుతుంది. Chest number 7 out. అండ్ అది కూడా రాధిక, ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ అయినటువంటి శ్రీనివాసులు నుంచి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్, ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ క్యాప్టెన్ అయినటువంటి శ్రీనివాసులు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయమది. ప్రస్తుతానికైతే ఎన్ శివరామకృష్ణ రైడ్కి వచ్చాడు తిరుపతి రైడర్స్ నుంచి. డుబ్కీ కోసం వెళ్ళాడు, బట్ డిఫెన్స్ అయితే లాక్ చేసి పడేసింది. రౌండ్ అప్ చేసి తనని కన్ఫ్యూజ్ చేశారు. దాంతో కన్ఫ్యూజ్ అయిపోయి అవుట్ అయిపోయాడు ఎన్ శివరామకృష్ణ. దాంతో వైజాగ్ కమాండోస్కి మరొక పాయింట్ లభించింది. ప్రస్తుతం లీడ్ అయితే 4 పాయింట్స్కి తగ్గింది రాధిక. మరోసారి కాంబినేషన్ ట్యాకిల్ ఇది. రైట్ కవర్ బ్యాక్ వెళ్ళిపోగానే రైట్ కార్నర్ కి చక్కటి యాంగిల్ దొరికింది. చైన్ తో ట్యాకిల్ చేశారు. ఫాలో త్రూ కూడా చాలా బాగుండింది. మంచి కాంబినేషన్ వర్కౌట్ అయిపోయింది అక్కడ. అండ్ ఎస్ మహేష్ మాత్రం చాలా చాలా చక్కగా కంబ్యాక్ ఇచ్చాడు తిరుపతి రైడర్స్ కి. మనం దూకుడు పెంచినటువంటి తిరుపతి రైడర్స్ చూసాము మహేష్ నుండి. ఎస్ దుర్గా ప్రసాద్ని చూస్తున్నాం ఇక్కడ వైజాగ్ కమాండోస్ నుంచి. రైడర్ రోజు మంచి స్కిల్స్ చూపించాడు, పాయింట్స్ సాధించడం మనం చూసాం. అండ్ బోనస్ అవైలబుల్ లేదు, బట్ సెంటర్లో ఉన్నటువంటి డిఫెండర్ అనవసరమైనటువంటి ప్రయత్నం అది ట్యాకిల్ చేసేందుకు. బాక్ లైన్ బయట యాంకిల్ హోల్డ్ అనేది నిజంగా వర్కౌట్ అయ్యేటువంటి స్ట్రాటజీ కాదు. దాంతో దూసుకుపోయాడు మిడ్ లైన్ వైపు రైడర్. దాంతో పాయింట్ లభించింది వైజాగ్ కమాండోస్కి. దుర్గా ప్రసాద్ మాత్రం అద్దర కొట్టేస్తున్నాడని చెప్పాలి ఈరోజు వైజాగ్ కమాండోస్కి రాధిక. కొంచెం ఈజీగా తీసుకుంటున్నారు డిఫెన్స్ లో, అది ఇబ్బంది పెడుతోంది తిరుపతి రైడర్స్ కి. ఎస్ మహేష్ 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 బాబు ఏ విధంగా అయితే టాలీవుడ్ ఇండస్ట్రీని లీడ్ చేస్తున్నాడో ఇక్కడ కూడా మహేష్ రైట్ టైంలో వచ్చి 150% రేట్ స్ట్రైక్ రేట్ తో వచ్చాడు. సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి ప్లేయర్ స్టార్టింగ్ 7 లో ఉండడానికి అర్హత సాధించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాడు అక్కడ. ఆగడు దూకుడు ఒక్కడు అన్నట్టుగా మహేష్ మాత్రం తన పేరుకు తగ్గట్టుగా ఆడుతున్నాడు ఇక్కడ. ఎస్ బాహుబలిలో మనం డైలాగ్ వింటూ ఉంటాం, ఒక్కళ్ళమే బట్ యుద్ధం స్టార్ట్ చేస్తే మేము కూడా గెలుస్తా ఉన్నట్టుగా నేనొక్కడిలోనూ ఏ విధంగా అయితే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, నేనొక్కడినే అంటూ విరుచుకుపడ్డాడు మహేష్. ఇక మ్యాచ్ సమరీ విషయానికి వచ్చినట్టయితే వైజాగ్ కమాండోస్ 16 పాయింట్లు సాధిస్తే తిరుపతి రైడర్స్ 18 పాయింట్లు సాధించి 2 పాయింట్ల లీడ్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే 12 రైట్ పాయింట్లను తిరుపతి 10 రైట్ పాయింట్లను తిరుపతి రైడర్స్ సాధిస్తే 12 రైట్ పాయింట్లు సాధించి వైజాగ్ కమాండోస్, అలాగే 4 ట్యాకిల్ పాయింట్స్ని వైజాగ్ కమాండోస్ సాధిస్తే 2 ట్యాకిల్ పాయింట్స్ ఎక్కువ సాధించి 6 ట్యాకిల్ పాయింట్స్ని సాధించింది ఇక్కడ తిరుపతి రైడర్స్. అండ్ ఆల్ అవుట్ పాయింట్స్లో కూడా పైచేయి సాధించింది తిరుపతి రైడర్స్. ఒకసారి ఆల్ అవుట్ చేశారు రాధిక. ఎస్ కన్వర్జన్స్ చూసుకోవచ్చు. రేటింగ్ లో ఇద్దరికి కూడా 17 ఆపర్చునిటీస్ వస్తే మరి వైజాగ్ కమాండోస్ 10 సార్లు సక్సెస్ సాధించారు, 8 సార్లు మాత్రం తిరుపతి రైడర్స్. డిఫెన్స్ కాస్త ఇబ్బంది పెడుతోంది. సూపర్ టాకిల్ జరిగినప్పటికీ కూడా ఎక్కువ రిస్క్ చేస్తున్నారు తిరుపతి రైడర్స్ డిఫెన్స్. అక్కడ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఫస్ట్ 20 మినిట్స్లో ఒకే ఒక డూ ఆర్ డే రేట్ చూసాము తిరుపతి రైడర్స్ నుండి, అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఇరువైపుల నుండి రైడర్స్ చక్కగా బోనస్ పాయింట్స్ అయితే సాధిస్తున్నారు అవకాశం ప్రతిసారి. దుర్గా ప్రసాద్ బెస్ట్ రైడర్గా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ 20 మినిట్స్లో 7 రేట్ పాయింట్స్తో ఉంటే మహేష్ ఒక సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి ఈ ఆల్రౌండర్ ప్లేయర్ రేటింగ్లో 5 పాయింట్లు సాధించడమే కాదు డిఫెన్స్లో కూడా 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఐఎమ్ ష్యూర్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ మ్యాచ్ నుండి తిరుపతి రైడర్స్లో స్టార్టింగ్ 7లో ఉండాల్సినటువంటి ప్లేయర్ మహేష్. నాకైతే మాత్రం మహేష్లో ఒక సందీప్ నర్వాల్ కనిపిస్తున్నాడు. ఏ విధంగా బీస్ట్ సందీప్ నర్వాల్ రైడర్స్ పైన విరుచుకు పడతాడు డిఫెన్స్లోను ఆఫెన్స్లోను, అదే విధమైనటువంటి పర్ఫార్మెన్స్ బి మహేష్ ప్రస్తుతానికైతే కనబరుస్తున్నాడు మ్యాట్ పైన. మరో సందీప్ నర్వాల్, మరో రాహుల్ చౌదరి మనకి ఇక్కడ ఈ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో మనకి లభించబోతున్నారు రాధిక. ఆంధ్రాలో ఉన్నటువంటి టాలెంట్ అంతటిని బయటికి తీసుకురావడానికి వచ్చింది ఈ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. దీని తర్వాత యువ తెలంగాణ ఛాంపియన్షిప్ వస్తుంది. యువ
యువ తెలంగాణ ఛాంపియన్షిప్, యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ ఈ రెండు టోర్నమెంట్లోనూ బాగా పర్ఫామ్ చేసినటువంటి ప్లేయర్స్ని తెలుగు కబడ్డీ లీగ్కి ఎంపిక చేస్తారు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ ప్లేయర్స్. రాధిక, అబ్సల్యూట్లీ గ్రాస్ రూట్ లెవెల్లో మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము ఆంధ్ర తెలంగాణకి ఎక్స్పోజర్ దొరకట్లేదు కబడ్డీలో అని. రైట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది ఇక్కడ యువ, అండ్ ఆ రైట్ ప్లాట్ఫామ్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు ఇక్కడ తిరుపతి రైడర్స్ నుండి. ఇక్కడ సూపర్ ట్యాకిల్ కూడా చేశాడు మహేష్, రేడ్స్ కూడా చేశాడు. 2 ట్యాకిల్ అటెంప్ట్స్ చేస్తే 2 కూడా సక్సెస్ అయ్యాయి. ఒకటి సూపర్ ట్యాకిల్ అండ్ ఒకటి సింపుల్ ట్యాకిల్. సో ఒక ఆల్రౌండర్గా మహేష్ వచ్చాడు ఆ టీంకి తిరుపతి నుండి. సో మహేష్ ఐమ్ షూర్ నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా స్టార్టింగ్ 7లో చోటు దక్కించుకుంటాడు ఆ ప్లేయర్. అంత చక్కటి ప్లేయర్ని ఎందుకు అనలైజ్ చేయలేకపోయింది కోచింగ్ స్టాఫ్ అనేది స్టార్టింగ్ 20 minutesలో, అన్లెస్ సబ్స్టిట్యూట్గా మార్చే వరకు. మేబీ మీరు అంటూ ఉంటారు టూ మచ్ ఆఫ్ టాలెంట్ ఉన్నా కూడా కోచ్కి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎవరిని స్టార్టింగ్ 7లో ఉంచాలి, ఎవరిని స్టార్టింగ్ 7లో ఉంచకూడదు, సబ్స్టిట్యూషన్లో ఉంచాలనేది. ప్రస్తుతానికైతే హరిప్రసాద్ రెడ్డి రైడర్గా చూస్తున్నాం. తిరుపతి రైడర్స్ నుంచి 2 పాయింట్ల లీడ్లో అయితే ఉంది. బోనస్ పాయింట్కైనా అటెంప్ట్ చేస్తాడా? లేదు, బోనస్ పాయింట్ కూడా సాధించకుండా ఎంటీ రైడ్ ద్వారా వెనుదిరిగాడు హరిప్రసాద్ రెడ్డి. క్లోజ్ మ్యాచ్ అయితే నడుస్తుంది. వైజాగ్ కమాండోస్ కేవలం 2 పాయింట్లు వెనుకబడి ఉన్నా కూడా డిఫెన్స్ కాంబినేషన్ బాగుంది వైజాగ్ది. కాకపోతే ఇక్కడ తిరుపతి రైడర్స్ నుండి చాలా చక్కటి కాంబినేషన్ చూసాము. లెఫ్ట్ కార్నర్ డైవ్ ట్యాకిల్ చేయడం, ఎప్పుడైతే స్లో ఫుట్ వర్క్ చూసాడో రైడర్ది, రైట్ టైమింగ్ అండ్ యాంటిసిపేషన్ చాలా బాగుంటుంది. నొల్లి తేజ స్ట్రాంగ్ రైడర్ పైన హ్యాండ్స్ రైట్ టైంలో వదిలేసి డైవ్ ట్యాకిల్ చేశాడు. తర్వాత రైట్ ఫ్లాంక్ ఆఫ్ ది డిఫెన్స్ ట్యాకిల్ చేసింది సపోర్ట్లో. బహుశా మీ మాటల్ని విన్నట్టున్నారు తిరుపతి రైడర్స్. రాధిక మ్యామ్, మీరు వాళ్ళనే పొగుడతారా, మమ్మల్ని పొగడరా అంటూ ట్యాకిల్ ఇనిషియేట్ చేసి మీ చేత పొగడతల్ని వినిపించుకున్నారు అక్కడ తిరుపతి రైడర్స్. ఇక్కడ బి మహేష్ రైడర్గా చూస్తున్నాం. తిరుపతి రైడర్స్ నుంచి 2 పాయింట్లు లభించాయి. మిడ్ లైన్ వైపుకు వెళ్తున్నటువంటి రైడర్ పైన ట్యాకిల్ ఇనిషియేట్ చేస్తే ఇదే అవుతుంది. లెఫ్ట్ ఇన్ లో ఉన్నటువంటి డిఫెండర్ని, లెఫ్ట్ కార్నర్లో ఉన్నటువంటి డిఫెండర్ని ఇద్దరిని కూడా అవుట్ చేసుకొచ్చాడు. ఎస్, రైట్ కవర్ అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్స్ని, మొత్తానికైతే లెఫ్ట్ వింగ్ ఆఫ్ ది డిఫెన్స్ని వాష్ అవుట్ చేసి పడేశాడు ఇక్కడ తిరుపతి రైడర్స్ రైడర్. దాంతో 2 పాయింట్లు దూకుడు మీద ఉన్నాడు మహేష్ బాబు. అదేవిధంగా చక్కగా 8 రేట్ పాయింట్స్ అండ్ 3 ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి తనకి. లీడ్ చేస్తూనే ఉన్నాడు శివ గణేష్ రెడ్డి. 1 versus 7 అండ్ ఇక్కడ మరొకసారి కాంబినేషన్ డిఫెన్స్ వర్కౌట్ అయింది. రైట్ కార్నర్ లెఫ్ట్ కవర్, బ్రిలియంట్ కాంబినేషన్. అండ్ ఇక్కడ బెంచ్ స్ట్రెంత్ కూడా ఈక్వల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు టీమ్ కమ్ బ్యాక్ ని చూసి. రాధిక, మనం చూసిన ఫస్ట్ హాఫ్లో చూసినటువంటి తిరుపతి రైడర్స్ డిఫెన్స్ ఇదేనా అనిపిస్తుంది. అలా సెకండ్ హాఫ్లో విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా శ్రీనివాసులు కమ్బ్యాక్ అయితే ఇచ్చాడు. ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్, లెఫ్ట్ కార్నర్ డిఫెండర్, టీంని చాలా చక్కగా లీడ్ చేస్తున్నాడు. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ వైజాగ్ కమాండోస్ కి. బాబీ నాయక్ అండ్ డీప్ గా వెళ్ళాడు. రైట్ ఫ్లాంక్ ని అటాక్ చేయకుండా లెఫ్ట్ ఫ్లాంక్ లో అటాక్ చేశాడు. ఇంతకు ముందే ఆల్ అవుట్ పాయింట్స్ సాధించాడు. అక్కడ చిన్న కృష్ణుడు కూడా హ్యాపీ, అర్థం అవ్వకుండా కూడా హీఈస్ ఎంజాయింగ్ అక్కడ అట్మాస్ఫియర్ ని. డీప్ గా వెళ్ళి అటాక్ చేశాడు. సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ లో అంత డీప్ గా వెళ్ళడం అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి రైడర్ కి, కంబ్యాక్ అవ్వగలడు అన్నట్టుగా. రాధిక, ఒకనొక టైంలో బిగ్ డెఫిసిట్తో ఉంది తిరుపతి రైడర్స్, బట్ దెన్ వాళ్ళు కంబ్యాక్ చేసి వైజాగ్ కమాండోస్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే వెనక్కి నెట్టేశారని చెప్పాలి. అండ్ ఒక క్విక్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. కవర్ డిఫెండర్ పైన హ్యాండ్ టచ్ చేసి జెర్సీ నెంబర్ 7 చక్కటి ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్కిల్ అండ్ ఒక పాయింట్ కూడా లభించింది వైజాగ్ కమాండోస్కి. అండ్ టైమ్ అవుట్ తీసుకున్నారు ఇక్కడ వైజాగ్ కమాండోస్. అదే లోపల ఎక్కించుకుని ఆడిచాడు. 30 seconds కాబట్టి ఒక 50 seconds ఆడిచాడు రా, ఆటోమేటిక్ అయిపోతాడు రైడ్. ఓకేనా, జాగ్రత్త తీసుకొని చెక్ చేసుకోండి. ఎస్, రైడర్ని ఎక్కువసేపు ఆడించండి. 30 seconds రైడ్ ఉంటే 15 seconds రైడర్ని ఆడించండి అని చెప్తున్నారు వైజాగ్ కమాండోస్ కోచ్. మరి కోచ్ యొక్క స్ట్రాటజీని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారో చూడాలి రాధిక. మరోసారి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ బాబీ నాయక్ రైడర్. ఇంతకు ముందు లెఫ్ట్ ఫ్లాంక్ లో అటాక్ చేశాడు, ఇప్పుడు రైట్ ఫ్లాంక్ పైకి వెళ్తున్నాడు. బోత్ సైడ్ రైడింగ్ చేయడం చూస్తున్నాము బాబీ నాయక్.
అండ్ మరి బ్యాలెన్స్ అయినా కోల్పోయారా? లేదు. లైన్ ఎంపైర్స్ చెక్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ మరి సూపర్ టాకిల్ జరుగుతుందా అంటే ఎస్, మరి సూపర్ టాకిల్ జరిగింది వైజాగ్ కమాండోస్ కి. పేషెన్స్ గా వెయిట్ చేశారు రైడర్ గివ్ అప్ చేసే వరకు. తర్వాత కాంబినేషన్ టాకిల్ చూసాము. బ్రిలియంట్ సూపర్ టాకిల్ తో మరొకసారి కమ్ బ్యాక్ ఇది వైజాగ్ కమాండోస్ కి. ఆల్ అవుట్ ప్రమాదం నుండి కూడా తప్పించుకుంటున్నారు. డబుల్ థై హోల్డ్ చేశారు. తర్వాత లెఫ్ట్ కార్నర్ వచ్చి ఫ్రంటల్ బ్లాక్ చేయడం చూసాము. ఎస్, వైజాగ్ సముద్రంలో దొరికినటువంటి చేపని మడత పెట్టేసినట్టుగా పెట్టేశారు అక్కడ తిరుపతి రైడర్ని. దాంతో ఒక పాయింట్ అయితే లభించింది. 2 పాయింట్లు లభించాయి. ఇన్ఫాక్ట్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్లో రైడర్ని ట్యాకిల్ చేశారు అక్కడ. ఎస్, దుర్గా ప్రసాద్ రైడర్గా చూస్తున్నాం. ఎంటీ రైడ్ ఫ్రమ్ వైజాగ్ కమాండోస్. కొంచెం గేమ్ పేస్ ని స్లో చేస్తే కూడా బాగుంటుంది. ఎవ్రీ టైం అటాకింగ్ గేమ్ కాకుండా కొంచెం క్యాలిక్యులేటివ్ గా ఆడొచ్చు. అండ్ ఇక్కడ మరొకసారి కాంబినేషన్ వైజాగ్ కమాండోస్ డిఫెన్స్ లో వర్కౌట్ అవుతుంది. దాంతో మెల్లిమెల్లిగా రివైవ్ చేసుకుంటున్నారు టీమ్ ప్లేయర్స్ ని. స్పెషల్లీ జెర్సీ నెంబర్ 6 చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. యాంటిసిపేషన్ ప్రాపర్ గా ఉంది. సింగిల్ హ్యాండెడ్ గా టాకిల్ చేశాడు. తర్వాత కాంబినేషన్ వచ్చింది. ప్రస్తుతం వైజాగ్ కమాండోస్ అయితే పెద్ద పెద్ద సొరచాపల్ని మేము పట్టేస్తాం, మేము వైజాగ్ వాళ్ళం, ఈ రైడర్స్ అంతా అన్నట్టుగా విరుచుకుపడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ట్యాకిల్స్ ఫ్రమ్ వైజాగ్ కమాండోస్ చూస్తున్నాం. నొల్లి తేజ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ రైడ్కి వచ్చాడు వైజాగ్ కమాండోస్ నుంచి. మేబీ ఇట్స్ అన్ ఎంటీ రైడ్ కావచ్చు. అటాక్ అయితే వెళ్ళట్లేదు. వాక్ లైన్ క్రాస్ చేసి ఎంటీ రైడ్ని లీగల్ చేశాడు. బెంచ్ పైన వచ్చిన తర్వాత నొల్లి తేజ క్యాలిక్యులేటివ్గా, ఎందుకంటే డిఫెన్స్ రిథంలోకి వచ్చింది. సో రైడర్స్ రిస్క్ చేస్తే మరి వైజాగ్ కమాండోస్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కాబట్టి ఎంటీ రైడ్ చూసాము నొల్లి తేజ నుండి. తిరుపతి రైడర్ మహేష్ 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 ఎస్ 4 టచ్ పాయింట్స్ ఉన్నాయి, ఒక బోనస్ పాయింట్ ఉంది. టోటల్గా 8 రైడ్ పాయింట్స్ చేశాడు. అండ్ 3 టాకిల్ పాయింట్స్ కూడా ఉన్నాయి తనకి. సబ్స్టిట్యూట్ గా వచ్చి అద్దరు కొట్టేశాడు. అసలు తన దూకుడికి ఎవరు బ్రేకులు వేయలేకపోయారు, ఆపలేకపోయారు. అండ్ ఈ రైడర్ని కూడా ఆపలేకపోయారు తిరుపతి రైడర్స్. చక్కటి ఎస్కేప్ ద్వారా పాయింట్ సాధించాడు శ్రీనివాసులు. మరొకసారి అవుట్ ఆఫ్ ది కోర్ట్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు టీంని ఎవరు లీడ్ చేస్తారు? ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ శ్రీనివాసులు టీంని చాలా చక్కగా లీడ్ చేశాడు. అండ్ డిఫెన్స్ స్ట్రెంత్ కూడా 1 versus 3కి తగ్గింది. కేవలం 3 డిఫెండర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నారు మ్యాట్ పైన తిరుపతి రైడర్స్కి ఇప్పుడు. మహేష్ ఎస్, అది రెస్క్యూ మ్యాన్ గా చెప్పుకోవచ్చు తిరుపతి రైడర్స్ నుండి. ఆపద మొక్కుల వాడు తిరుపతి బాలాజీ అయితే ఇక్కడ మహేష్ మాత్రం ఆపదలో టీం ని కాపాడుతూనే ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం వైజాగ్ కమాండోస్ తీసుకుంటున్నారు గేమ్ పైన. డిఫెన్స్ మాత్రం అద్దర కొడుతోంది. కొంచెం రిస్కీ అనిపించింది, బట్ దెన్ ఆ కాంబినేషన్ మరోసారి వర్కౌట్ అయింది. రైట్ కవర్ చాలా సేపు ఆపగలిగాడు డిఫెండర్ ని. తర్వాత సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ వచ్చి ఫినిష్ చేసింది టాకిల్ ని. వైజాగ్ కమాండోస్ నుంచి మాత్రం డిఫెన్స్లో చక్కటి కోఆర్డినేషన్ అండ్ కాంబినేషన్ చూస్తున్నాం. 1 versus 2 సిచ్యువేషన్. రైడర్ డీప్గా వెళ్ళి పాయింట్ తెచ్చే అటెంప్ట్ అండ్ యాంకిల్ హోల్డ్ మిస్ఫైర్ అయింది లెఫ్ట్ కార్నర్ నుంచి. దాంతో రైట్ పాయింట్ లభించబోతుంది రైడర్కి. అండ్ ఇద్దరు డిఫెండర్స్ని కూడా టచ్ చేసుకుంటూ వచ్చి 2+2 4 పాయింట్స్ సాధించాడు ఇక్కడ రైడర్. దాంతో ఆల్ అవుట్ అయిపోయింది ఇక్కడ తిరుపతి రైడర్స్. కంబ్యాక్ శంఖారావం పూరించింది అని చెప్పుకుంటూ ఉన్నాం. అండ్ వైజాగ్ కమాండోస్ కూడా వాళ్ళకి మేమేమి తక్కువ తినలేదని చెప్పేసి ఆల్ అవుట్ని ఇన్ఫ్లిక్ట్ చేసి 4 పాయింట్ల వెనక్కి నెట్టేశారు ఇక్కడ తిరుపతి రైడర్స్ ని. రాధిక ఎస్, దుర్గా ప్రసాద్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ని మెచ్చుకోవచ్చు. సూపర్ 10 కూడా సాధించాడు ఈ ప్లేయర్. ఒకరిని పుష్ చేసిన తర్వాత స్వీప్ అవుట్ చేద్దామని మరొక టచ్ పాయింట్ చేశాడు. బ్రిలియంట్ షో. సూపర్ 10 సాధించి టోటల్ గా 11 రేట్ పాయింట్స్ తో దుర్గా ప్రసాద్ దూసుకెళ్తున్నాడు వైజాగ్ కమాండోస్ కి. ఎస్, తిరుపతి రైడర్స్ నుంచి రైడ్ రావడం చూస్తున్నాం. రైడ్కి వచ్చాడు ఇక్కడ ప్రస్తుతం బీబీ నాయక్ రైడ్కి వచ్చాడు. 4 పాయింట్స్ లీడ్లో ఉంది వైజాగ్ కమాండోస్. వీలైనంత త్వరగా లీడ్ని తగ్గించాలని చూస్తారు. అండ్ బోనస్ పాయింట్ సాధించినట్టుగా కనబడుతున్నాడు. అక్కడ బోనస్ పాయింట్ లభించింది బీబీ నాయక్ ఫ్రమ్
తిరుపతి రైడర్స్కి. దాంతో లీడ్ కాస్త 3 పాయింట్లు తగ్గింది రాధిక. ఎస్, ఆపర్చునిటీ ఉంది, యూజ్ చేసుకున్నాడు. ఆ అనవసరమైన టాకిల్ అటెంప్ట్ మళ్ళోసారి నొల్లి తేజ పైన. Chest number 7 Yes, out. నొల్లి తేజ కూడా చాలా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకున్నాము. బట్ ఫైనలీ ఎట్టకేలకు పాయింట్స్ అయితే సాధిస్తున్నాడు అక్కడ. లాట్ ఆఫ్ డిపెండెన్సీ అయితే ఉంది. కానీ శ్రీనివాసులు ఈరోజు ఎందుకో తొందరపడుతున్నాడు. తనకున్న ఎక్స్పీరియన్స్ని కాస్త డిసడ్వాంటేజ్గా అయిపోయింది. టైమింగ్ కరెక్ట్గా లేదు తనకి ట్యాకిల్ టైమింగ్లో. ఎస్, మనం ఫైనల్ 2 మినిట్స్కి చేరుకున్నాం. ఇంకా 2 నిమిషాల కంటే తక్కువ ఆట మాత్రమే, ఇంకా 10 నిమిషాల కంటే 11 నిమిషాల కంటే తక్కువ ఆట మాత్రమే మిగిలి ఉంది. 28 పాయింట్లు ఇప్పటి వరకు వైజాగ్ కమాండోస్ సాధిస్తే 24 పాయింట్లు మాత్రమే తిరుపతి రైడర్స్ సాధించారు. ఈ రైడర్ మాత్రం కంటిన్యూస్గా బోనస్ పాయింట్ సాధిస్తూనే ఉన్నాడు. జీ బాబీ నాయక్ మరొకసారి బోనస్ పాయింట్తో తిరుపతి రైడర్స్కి ఊపిరి పోసాడని చెప్పొచ్చు రాధిక. అబ్సల్యూట్లీ ఆపర్చునిటీ ఉంది, యూజ్ చేసుకుంటారు. అండ్ ఇది కాంబినేషన్ పర్ఫెక్ట్ ఫాలో త్రూ కొట్టాడు లెఫ్ట్ కవర్ నుంచి డిఫెండర్. ఎప్పుడైతే రైట్ ఫ్లాంక్ పైకి బ్లైండ్ గా వెళ్ళిపోతున్నాడో రైడర్ నొల్లితేజ, అప్పుడు రైట్ యాంటిసిపేషన్ ఎప్పుడైతే ఫార్వర్డ్ మొమెంటం తీసుకున్నాడో లెఫ్ట్ కవర్ ఫాలో త్రూ వచ్చేసాడు. సో టైమింగ్ బాగుంది, దాంతో సక్సెస్ అయింది టాకిల్. తిరుపతి రైడర్స్ నుంచి మరోసారి జీ బాబీ నాయక్ మరోసారి బోనస్ చేస్తాడా. 1 vs 6 డిఫెన్స్ కాబట్టి బోనస్ లైన్ అవైలబుల్గా ఉంటుంది ఈ రైడర్కి. ల్యాండింగ్ ఫుట్ని బోనస్ అక్కడ యాంకిల్ హోల్డ్ జరిగింది. బోనస్ అటెంప్ట్ చేస్తున్నటువంటి రైడర్ని చక్కగా యాంకిల్ హోల్డ్ చేశాడు అక్కడ రైట్ కార్నర్ నుంచి. సరైనటువంటి టైంలో యాంకిల్ హోల్డ్ ఇనిషియేషన్ అండ్ టీం నుంచి సపోర్ట్, దీంతో పాయింట్ లభించింది వైజాగ్ కమాండోస్కి. వరుసగా బోనస్ పాయింట్లను సాధిస్తున్నటువంటి బాబీ నాయక్ని అవుట్ చేశారు ఇక్కడ వైజాగ్ కమాండోస్. వాట్ ఎ టాకిల్ ఫ్రమ్ ద డిఫెన్స్ ఆఫ్ వైజాగ్ కమాండోస్ రాధిక. యాంకిల్ హోల్డ్ గ్రిప్ సాలిడ్ గా ఉంది, దాంతో చక్కటి రైడర్ ని ట్యాకిల్ చేయగలిగారు. మంచి సీస్ ఆఫ్ బ్యాటిల్ అయితే నడుస్తోంది, ఎక్కడ కూడా 1 సైడెడ్ గా వెళ్ళట్లేదు. డిఫెన్స్ మెల్లిమెల్లిగా పిక్అవుట్ అవుతోంది తిరుపతి రైడర్స్ లో కూడా. ఐ మీన్ మన ఒకే ఒక ఫస్ట్ హాఫ్ లో మనం ఐ థింక్ తిరుపతి రైడర్స్ ఒక డూఆర్డే రేట్ చూసాము. సెకండ్ హాఫ్ లో వైజాగ్ కమాండోస్ ఒక డూఆర్డే రేట్ చూసాము. అంటేనే అర్థం అవుతుంది యాక్షన్ నాన్ స్టాప్ ఉంది ఇక్కడ. యువ ఆంధ్రన్ ఛాంపియన్షిప్ ఈ మ్యాచ్ లో వైజాగ్ కమాండోస్ వర్సెస్ తిరుపతి రైడర్స్ లో ఇదర్ రైడర్స్ యాక్షన్ చేస్తున్నారు ఆర్ డిఫెన్స్ యాక్షన్ లోకి వస్తుంది. సో నైస్ ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ ఇది. దుర్గా ప్రసాద్ ఫ్రమ్ వైజాగ్ కమాండోస్ ఇప్పటివరకు 11 రైట్ పాయింట్లను సాధించాడు. అండ్ శివరామకృష్ణ టో టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. రాధిక, ఈ టోర్నమెంట్ లో మనం హ్యాండ్ టచ్ చూసాం, టో టచ్ చూసాం, స్కార్పియన్ కిక్స్ చూసాం. డిఫెన్స్ లో కూడా అన్ని రకాలైనటువంటి స్కిల్స్ ని కూడా మనం చూస్తున్నాం. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ పైన టో టచ్ ఇనిషియేట్ చేసి పాయింట్ తీసుకెళ్లాడు ఇక్కడ ఎన్ శివరామకృష్ణ. వాట్ ఏ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ రాధిక. ఎస్, రామబాణం ఎంత షార్ప్ గా వెళ్తుందో అంత షార్ప్ గా స్విఫ్ట్ గా కొట్టాడు. ఆ టో టచ్ చేసినప్పుడు స్కౌటింగ్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి అంతే క్విక్ గా నిలబడడం ఇస్ అ స్కిల్. సో టైమింగ్ బాగుండాలి అండ్ ఆ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అవ్వాలి. ఆ కిక్ టో టచ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది జరిగింది చక్కగా. అండ్ నొల్లితేజ 1 పాయింట్ డెఫిసిట్ మాత్రమే, అండ్ దాన్ని కూడా రైడర్స్ బ్రిలియంట్ షో ఇక్కడ. కన్సిక్యూటివ్ గా లాస్ట్ 3 డిఫెన్సివ్ పాయింట్స్ వచ్చాయి తిరుపతికి. లాస్ట్ 2 సార్లు మిస్ చేశాను కానీ ఈసారి తగ్గేదేలే వదిలేదేలే అన్నాడు శ్రీనివాసులు. ఒక చక్కటి యాంకిల్ హోల్డ్ ద్వారా రైడర్ని బయటికి పంపించేశాడు. దాంతో నొల్లి తేజ బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ. అండ్ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. సబ్స్టిట్యూట్ ప్లేయర్గా వచ్చి తిరుపతి రైడర్స్ నుంచి మహేష్ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. వాట్ ఏ పర్ఫార్మెన్స్. బెంచ్ స్ట్రెంత్ని టెస్ట్ చేయడం ద్వారా బెటర్ రిజల్ట్స్ వస్తాయంటే ఇదే రాధిక. మంచి సీస్ ఆఫ్ బ్యాటిల్ చూసాం సాయి. ఫస్ట్ వైజాగ్ కమాండోస్ లీడ్ తీసుకొని ఆల్అౌట్ సాధించింది. తర్వాత ఎప్పుడైతే ఆల్అౌట్ ప్రమాదం నుండి మహేష్ గట్టెక్కించాడో తిరుపతి రైడర్స్, వాళ్ళు ఆల్అౌట్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వైజాగ్ కమాండోస్ వచ్చి ఆల్అౌట్ తీసుకొని మళ్ళీ లీడ్ పెంచుకుంది. ఇప్పుడు తిరుపతి రైడర్స్ డిఫెన్స్ లో సెట్ అయిపోయి మరోసారి టీమ్ ఈక్వల్ స్కోర్స్ కి తీసుకొచ్చారు. సో నెక్స్ట్ 7 minutes చాలా చాలా కీలకంగా మారబోతోంది ఈ మ్యాచ్ లో. స్ట్రాటజిక్ టైమ్అవుట్లో కోచ్ ఏం మాట్లాడుతున్నారు రాధిక వివరిస్తారు. రైడ్ లోపల ఈక్వల్ స్కోర్ అంటే డూప్ ఆన్ చేసి రా బయట రా, వాళ్ళు పక్క కొడతారు బ్లాక్ డూప్ చేసి ఆడొచ్చు. నువ్వు చూసుకున్నావా, నువ్వేం చేస్తావు డిఫెన్స్లో మనం ఆడిచ్చాను.
ఇప్పుడు ఇప్పండి ఈ లోనకి పోతే టైం చూస్తే 5 ఎంత ఉంది 6 minutes ఉంది మనకి లోన చాలా ఇంపార్టెంట్ మైసు దగ్గర ఆడిచ్చండి నరేంద్ర తీసుకొని తమ్ముడు రాము దుర్గా నువ్వు లోపడే డూప్ బాండ్ ఓకేనా డూప్ బాండ్ చేయి వాడిని పంపించండి రైడింగ్ ఏడేది వాడిని పంపించు ఆడి దగ్గర ఓపిక అయిపోయింది దీన్ని పంపించు రైడ్ నెక్స్ట్ ఓకే వైజాగ్ కమాండోస్ కోచ్ మాత్రం అవతలి టీం డిఫెన్స్ బాగా ఆడుతున్నారు, సో చెక్ చేసుకొని ఆడండి అని చెప్తున్నారు రైడర్స్ కి. వెరెన్ తిరుపతి రైడర్స్ కోచ్ మాత్రం రైడర్స్ ని షఫుల్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అలిసిపోతున్నారు ప్లేయర్స్ కాబట్టి రొటేట్ చేస్తూ ఆడండి అని చెప్తున్నారు. ఆల్ అవుట్ కావాలి అని వైజాగ్ కమాండోస్ కోరుకుంటుంది. బట్ దెన్ ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది, 30 points ఈచ్. సో ఫుల్ స్ట్రెంత్ తో ఇరు జట్లు ఉన్నారు. సో రైట్ ఆపర్చునిటీ ఇద్దరికి కూడా. మరి వైజాగ్ కమాండోస్ ని ఆల్ అవుట్ సాధిస్తే కనుక లేదు దుర్గా ప్రసాద్ కి. సో రెస్క్యూ మ్యాన్ గా వచ్చాడు. మల్టీ టచ్ పాయింట్స్ చూసాం ఇక్కడ. ఫస్ట్ లెఫ్ట్ రైట్ కవర్, తర్వాత రైట్ కార్నర్. దాంతో దుర్గా ప్రసాద్ 13 పాయింట్లకు చేరుకున్నాడు. ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ వైజాగ్ కమాండోస్ రైడర్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి జీ బాబీ నాయక్ రైడ్కి రావడం చూస్తున్నాం. మొత్తం 12 రైడ్లు చేస్తే 6 రైడ్ పాయింట్లు, ఇంకొక రైడ్ పాయింట్ యాడ్ చేసుకోమని చెప్పాడు. దాంతో 7 రైడ్ పాయింట్లు ఇప్పటివరకు సాధించాడు జీ బాబీ నాయక్. సో ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మహేష్ని అవుట్ చేసుకుంటూ వెళ్ళి ఒక పాయింట్ని అయితే అందించాడు ఇక్కడ తిరుపతి రైడర్స్కి. అనవసరమైన అడ్వాన్స్ టాకిల్ అది వైజాగ్ కమాండోస్ నుండి. ఇక్కడ బ్రిలియంట్ షో ఇది. తిరుపతి రైడర్స్ రిస్క్ చేశాడు మహేష్. అక్కడ ఒక కంప్లీట్ ఆల్ రౌండర్ ప్యాకేజ్ లా కనిపిస్తున్నాడు మహేష్. అది ఈ రోజు మరి సూపర్ 10 చేసి హై ఫై కూడా చేయగలుగుతాడా చూడాలి. చక్కటి డైవ్ టాకిల్ లెఫ్ట్ కార్నర్ కి వెళ్ళి పర్ఫామ్ చేశాడు అక్కడ డైవ్ టాకిల్ చేయడానికి మహేష్. సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పినట్టు ఆడా ఉంటా ఈడా ఉంటా, డిఫెన్స్లోనూ ఉంటా రైడింగ్లోనూ అద్దర కొడతా అంటున్నాడు మహేష్ ఫ్రమ్ తిరుపతి రైడర్స్. వైజాగ్ కమాండోస్ ఏం చేయబోతున్నారు? 1 vs 4 కాబట్టి డీప్గా వెళ్ళి పాయింట్ కోసం అటెంప్ట్ చేస్తాడు రైడర్. లేదు, ఒక పాయింట్ అయితే సాధించాడు అక్కడ. లెఫ్ట్ కార్నర్ పైన అటాక్ చేసి పాయింట్ తీసుకొచ్చాడు ఇక్కడ తిరుపతి రైడర్స్ రైడర్. తనకున్నటువంటి రీచ్ అంటే ఒక ఫేక్ ఇచ్చాడు, హ్యాండ్ టచ్ కి వెళ్తాను అన్నట్టుగా, బట్ దెన్ లోవర్ బాడీతో అటాక్ చేశాడు. సో ఇలాంటి వేరియేషన్ తీసుకొస్తే డిఫెన్స్ డెఫినెట్ గా కన్ఫ్యూజ్ అవుతుంది. దాంతో పాయింట్ అడ్వాంటేజ్. సో రైడర్ ని మెచ్చుకోవాలి అక్కడ. మరొకసారి 1 point లీడ్ లో తిరుపతి రైడర్స్. మహేష్ ఇన్ఫాక్ట్ టీమ్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. అంతకన్నా ముందు ఎలా పర్ఫార్మ్ చేసింది మహేష్, తర్వాత ఒక స్ట్రెంత్ యాడ్ అయిపోయింది తిరుపతి రైడర్స్ డిఫెన్స్ లోను రైడింగ్ లోను. తిరుపతి రైడర్స్ ప్రస్తుతానికైతే 1 point లీడ్లో ఉన్నారు వాళ్ళు. జెర్సీ నెంబర్ 7 దుర్గా ప్రసాద్ ఈరోజు తన ఆట తన వేట కొనసాగుతూనే ఉంది ఈ యువ ఆంధ్రన్షిప్ మ్యాచ్లో. జీ బాబీ నాయక్ని చూస్తున్నాం. 1 vs 4 బోనస్కి అవకాశం లేదు. పాయింట్ కావాలంటే డీప్గా వెళ్లాల్సిందే. బట్ ఇక్కడ రైట్ కార్నర్ నుంచి సరైనటువంటి టైంలో యాంకిల్ హోల్డ్ ఇనిషియేషన్ అండ్ టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద డిఫెన్స్. దాంతో రైడర్ కదలలేకపోయాడు. 1 point అయితే లభించింది వైజాగ్ కమాండోస్కి. జీ బాబీ నాయక్ అవుట్. 7 టాకిల్ పాయింట్స్ చేశాడు. రైట్ కార్నర్ లో ఉన్నటువంటి డిఫెండర్ చాలా చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చూసాము. పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది అక్కడ వైజాగ్ డిఫెండర్ రైట్ కార్నర్ లో. ఈ మ్యాచ్ ఎటు వెళ్తుందా చూడాలి. డ్రా దిశగా వెళ్తుందా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ వ్యత్యాసం లేదు. అండ్ 3 minute గేమ్ కూడా ఉంది ఇక్కడ. కేవలం ఒకే ఒక పాయింట్ డిఫరెన్స్. గేమ్ ఈ రోజు ఏ డిఫెన్స్ అయితే కరెక్ట్ టైమింగ్ పట్టుకోగలుగుతుందో ఆ టీం గెలుస్తుంది. శ్రీనివాసులు మరొకసారి తన స్ట్రెంత్ చూపించాడు, టైమింగ్ పట్టుకున్నాడు అక్కడ. చాలా టైం వరకు రైడర్ యాడ్ చేయడం చూసాడు.
తర్వాత వచ్చి ఫ్రంటల్ బ్లాక్ చేశారు. తర్వాత ఎప్పుడైతే అవుట్ టర్న్ తీసుకుందాం అనుకున్నాడో రైడర్ డాష్ కొట్టాడు. అండ్ అవుట్ చేసింది ఎవరిని? టాప్ రైడర్ ఆఫ్ వైజాగ్ కమాండోస్ దుర్గా ప్రసాద్ని అవుట్ చేశాడు. ఎస్పెషల్లీ రాధిక ఫస్ట్ హాఫ్ అంతా రైడింగ్ పర్ఫార్మెన్స్, రైడింగ్ డామినేషన్ నడిచింది. బట్ సెకండ్ హాఫ్లో మొత్తం డిఫెన్స్ గేమ్గా మారిపోయింది. కానీ నా ఆటకు తిరుగులేదన్నాడు ఇక్కడ ఎన్ శివరామకృష్ణ. టై హోల్డ్ కోసం వచ్చినటువంటి డిఫెండర్ని కన్ఫ్యూజ్ చేసి మిడ్ లైన్ చేరుకున్నాడు. దాంతో ఒక పాయింట్ లభించింది తిరుపతి రైడర్స్కి. 6th రేడ్ పాయింట్ ఇది శివరామకృష్ణకి. యాంటిసిపేషన్ పర్ఫెక్ట్ గా ఉండింది. ఎప్పుడైతే డిఫెండర్ బాడీ లాంగ్వేజ్ లోగా వెళ్ళాడో ఎస్ డైవ్ టాకిల్ చేస్తాడు అని యాంటిసిపేట్ చేసి ఇంకా ఫార్వర్డ్ వెళ్ళలేదు స్టెప్, అక్కడే ఉండి మంచిగా డైవ్ టచ్ చేశాడు. దాంతో ఈజీ ఎస్కేప్ అయిపోయింది. పెట్టుకుని ఆడండి. జాగ్రత్తగా ఆడాలి. 2 minutes ఉంది. అందుకనే అది జాగ్రత్త, అది జాగ్రత్తగా ఆడండి. తిరుపతి రైడర్స్ కోచ్ చెప్తున్నారు అవతలి టీమ్ కి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ అనే అడ్వాంటేజ్ ఉంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఆడండి అని చెప్తున్నాడు. ఎందుకంటే డైయింగ్ మినిట్స్ లో సూపర్ టాకిల్ కనుక జరిగితే 2 points వస్తాయి ఒకటే రేడ్ లో. కాబట్టి క్యాలిక్యులేటివ్ గా ఆడాలని చెప్తున్నారు. వేరే వైజాగ్ కమాండోస్ కి మాత్రం ఇక్కడ బోనస్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. లెస్ దెన్ 2 minutes గేమ్. ఈ 2 minutesలో ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళు ఈ మ్యాచ్ గెలుస్తారు. అండ్ శివరామకృష్ణ రైడర్గా చూస్తున్నాం. అక్కడ చక్కటి ఫ్లై ద్వారా హై ఫ్లయింగ్ స్టైల్ని చూపిస్తున్నాడు. ఇక్కడ చక్కటి జంప్ ద్వారా పాయింట్ సాధించాడు రైట్ కార్నర్ పైన. అండ్ శివరామకృష్ణ వాడే పాయింట్ అది. లెఫ్ట్ కార్నర్ వైపుకి వెళ్తున్నట్టుగా ఫేక్ ఇచ్చాడు. ఆ తర్వాత డబల్ టై హోల్డ్ కోసం వచ్చినటువంటి రైట్ కార్నర్ పైన జంప్ చేసుకుంటూ వెళ్ళి మిడ్ లైన్ క్రాస్ చేశాడు. కమాల్ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ ఎన్ శివరామకృష్ణకి. అబ్సల్యూట్లీ ఒక ట్రీట్ లా అనిపించింది ఆ జంప్, ఆ రొటేట్ చేయటం. 2 points అడ్వాంటేజ్ తిరుపతి రైడర్స్ కి. ఇక్కడ బోనస్ వదిలేస్తారా? మహేష్ వచ్చాడు వైజాగ్ కమాండోస్ నుండి. యువతల వైపు తిరుపతి రైడర్స్ నుండి మహేష్ మాత్రం టీమ్ ని ముందుకు వచ్చి నడిపించాడు. మరోసారి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ వైజాగ్ కమాండోస్ కి. ఇక్కడ తిరుపతి రైడర్స్ రిస్క్ చేయనక్కర్లేదు. 2-a రేడ్ కాదు కాబట్టి ఈజీగా బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అడ్వాంటేజ్ ఇవ్వకూడదు వైజాగ్ కమాండోస్ కి. ఇక్కడ డిఫెండర్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయారని చెప్పాలి. రైడర్కి ఈజీగా పాయింట్ ఇచ్చేశారు. జెర్సీ నెంబర్ 19 కూడా అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు తిరుపతి రైడర్స్. ప్రస్తుతానికైతే తిరుపతి రైడర్స్ ది పై చేయి కనిపిస్తుంది. సబ్స్టిట్యూషన్ తీసుకున్నారు వైజాగ్ కమాండోస్. డిఫెండర్ని అవుట్ చేసి రైడర్ని మ్యాట్ పైకి ఆహ్వానించారు వైజాగ్ కమాండోస్. మరి ఈ రైడర్ ఆల్ అవుట్ నుంచి కాపాడగలుగుతాడా? స్కోర్ డిఫరెన్స్ ని తగ్గించగలుగుతాడా? 2-a రైడ్ ఇది. ఖచ్చితంగా యాక్షన్ జరగాల్సినటువంటి రైడ్ ఇది. బోనస్ అవైలబుల్గా ఉంది. బట్ బోనస్ తీసుకుని వెనక్కి వెళితే ఆల్ అవుట్ ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది వైజాగ్ కమాండోస్. ఏం చేస్తాడు? ఖచ్చితంగా టచ్ పాయింట్ అయితే కావాలి. బోనస్తో వెనుదిరిగే సమస్య లేదు అక్కడ వైజాగ్ కమాండోస్కి. బట్ మడత పెట్టేస్తున్నారు తిరుపతి రైడర్స్. అండ్ మడత పెట్టేశాడు ఇక్కడ తిరుపతి రైడర్స్ కెప్టెన్ శ్రీనివాసులు. పాయింట్స్ లభించాయి. 1+2 3 points goes to తిరుపతి రైడర్స్. అండ్ విజయం కూడా ఖరారైపోయింది రాధిక తిరుపతి రైడర్స్ కి. అబ్సల్యూట్లీ సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి ప్లేయర్ ని చాలా చక్కగా శ్రీనివాసులు డైవ్ టాకిల్ చేశాడు. దాంతో ఎస్ బ్యాక్ నుండి వచ్చి విక్టరీ వెళ్ళటం ఐ థింక్ ఆల్ క్రెడిట్ మనం మహేష్ కి ఇవ్వాలి. అందరూ ఆడారు చక్కగా. బట్ దెన్ మహేష్ ఇచ్చినటువంటి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ టీమ్ కి ఒక బ్యాక్ బోన్ లా మారింది. వైజాగ్ కమాండోస్ పైన తిరుపతి రైడర్స్ చాలా చాలా చక్కగా ఆడుతున్నారు. ఇక్కడ 6 points లీడ్ లోకి వెళ్ళింది. అండ్ అక్కడ మిడ్ లైన్ క్రాస్ చేసామంటున్నారు. రివ్యూకి వెళ్ళారు. Captain, please come. What is your challenge? Rider save 3 points. Okay. TV umpire. Tirupati Riders challenge. Rider save 3 points. Our decision. Rider out. Please review. తిరుపతి రైడర్స్ ఎస్ గెలుపు అయితే ఖాయంగా కనిపిస్తోంది. బట్ ఆ గెలుపు కూడా ఎక్కువ పాయింట్స్ తో గెలిస్తే బాగుండు అన్న
కసి కనిపిస్తోంది. రేడర్ సేఫ్ 3 పాయింట్స్ అంటున్నారు, అందుకని రివ్యూ కోరుకున్నాడు. ఎస్, రేడర్ సేఫ్ అయ్యాడు అక్కడ. రైట్ రివ్యూ, రైట్ టైం లో తీసుకున్నారు. మిడ్ లైన్ కంప్లీట్ గా క్రాస్ అయ్యాడు అక్కడ ప్లేయర్. దాంతో చక్కటి రివ్యూ. ఎస్, అక్కడ కంప్లీట్ గా క్రాస్ అయ్యాడు. చక్కటి రివ్యూ కూడా సక్సెస్ అవుతుంది అక్కడ. దీంతో మరి తిరుపతి రేడర్స్ నో లుకింగ్ బ్యాక్ అన్నట్టుగా విజయం దిశగా అడుగులు వేస్తున్నారు ఇక్కడ. దాదాపుగా తిరుపతి రైడర్స్కి అయితే విజయం కన్ఫామ్ అయిపోయింది. రాధిక, విజయం ఖరారు చేసుకున్నారు వాళ్ళు. మొట్టమొదటి మ్యాచ్లోనే విజయ శంఖారావాన్ని పూరించి తిరుపతి ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తున్నారు ఇక్కడ. మళ్ళీ అక్కడ రెఫరీ డిసిషన్ పెండింగ్ ఉంది. రెఫరీ ఏం నిర్ణయించబోతున్నారు? మేబీ రైడర్స్ సేఫ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా రాధిక కంప్లీట్గా క్రాస్ చేసినట్టుగా కనపడింది మిడ్ లైన్ని. యా, ఫినిషింగ్ టచ్ తిరుపతి రేడర్స్ దే అనిపిస్తోంది. వైజాగ్ కమాండోస్ పైన బ్రిలియంట్ కంబ్యాక్ విక్టరీ ఇది. ఎక్కడ వన్ లాస్ట్ ప్లేయర్ ఉండే, ఎక్కడ సబ్స్టిట్యూట్ ప్లేయర్ మహేష్ తీసుకొచ్చారు. అక్కడ నుంచి టేబుల్ టర్న్ అవ్వటం ఏంటి, ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించడం ఏంటి, అండ్ ఆల్సో ఒక గుడ్ లీడ్ తో మ్యాచ్ విన్ అవ్వటం ఏంటి. ఒక వన్ మ్యాన్ షోలా మారాడు మహేష్ అక్కడ వైజాగ్ తిరుపతి రేడర్స్ కి. ఎస్, మహేష్ దూకుడికైతే ఎవరు బ్రేకులు వేయలేకపోయారు. ఆగడు సినిమాలో మహేష్ బాబులా రెచ్చిపోయాడని చెప్పాలి. నేనొక్కడిలో మహేష్ లాగా నేనొక్కడనే ఉన్నాను, బట్ నా వెనకాల తిరుపతి రైడర్స్ సైన్యం అంతా నిలబడి ఉంది. మా సైన్యం అంతా కలిస్తే మీ వైజాగ్ని ముప్పు తిప్పలు పెడతా ఉన్నాడు. అండ్ ఇక్కడ కూడా ఒక సూపర్ రైడ్ అయితే చేసినట్టుగా కనపడుతుంది. తిరుపతి రైడర్స్ కంప్లీట్ లీడ్ అయితే లభించింది. దాదాపుగా విజయం అయితే ఖరారు చేశాడు మహేష్. ఈరోజు టేబుల్స్ టర్న్ చేశాడని చెప్పాలి. 4 points. ఓ మై గాడ్, రివ్యూ సక్సెస్ ఏ కాదు, సూపర్ డూపర్ రెడ్. తిరుపతి రైడర్స్ లేదు, చెక్ చేసి 4 పాయింట్స్ అంటున్నారు. ఎవర్ రివ్యూస్. వాట్ ఎ గ్రేట్ రివ్యూ. 9 మినిట్స్ ఆఫ్ ది మ్యాచ్ లో 4 పాయింటర్ రేడ్. అది గ్రేట్ స్టోరీస్ ఇది. తిరుపతి రేడర్స్ కి దుర్గా ప్రసాద్ 11 రేడ్ పాయింట్లు సాధిస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఒక ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ సూపర్ 10 తో పాటు మంచి టాకిల్ పాయింట్స్ కూడా చూసాం అక్కడ. అగైన్ సార్, ఏ జెర్సీసా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. 4 పాయింట్లు అయితే ఖాయం, బట్ ఏ జెర్సీ నెంబర్సా అని చెక్ చేసుకుంటున్నారు. అండ్ ఎవరు ఫస్ట్ టచ్ అయ్యారు అదే సీక్వెన్స్ లో ఇన్ అవుతారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టచ్ ఎవరు జరిగింది, నెక్స్ట్ ఎవరిది జరిగింది అనేది. అండ్ ఈ మ్యాచ్ని కూడా చాలా కెమెరాలు వీక్షిస్తూ ఉంటాయి. సుమారు 1000 కళ్ళతో పర్యవేక్షిస్తున్నారు ఈ మ్యాచ్ని. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ రెఫరీస్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. ప్లేయర్స్ అయితే దొరికేశారు. 4 పాయింట్లను అయితే తీసుకెళ్ళిపోయాడు తిరుపతి రైడర్. ఆఖరి పంచ్ మనదైతే దాని నుంచి వచ్చే కిక్కే వేరప్ప అంటున్నారు ఇక్కడ తిరుపతి రైడర్స్. ఆఖరి దెబ్బ కూడా మాదే అంటున్నారు. ఈ సవాల్లో మేము గెలిచాం, దమ్ముంటే మమ్మల్ని ఓడించి చూపించండి అంటున్నారు ఇక్కడ టెంపుల్ సిటీ నుంచి వచ్చినటువంటి తిరుపతి రైడర్స్. ఈ రైడ్ అయితే లాంఛనంగానే కనిపిస్తోంది. ఇక్కడ ఒక్క పాయింట్ ఇచ్చి వెనక్కి పంపించారా. సూపర్ రైడ్ ఇది. లాస్ట్ రైడ్ లో సూపర్ రైడ్ చేసి ఆఖరి చిన్న పంచ్ ఇచ్చాడు అక్కడ వైజాగ్ కమాండోస్ రైడర్ తిరుపతి రైడర్స్ కి. బోనస్ ప్లస్ 2 టచ్ పాయింట్స్. దీంతో మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. వైజాగ్ కమాండోస్ లాస్ అయిపోయారు. ఇక్కడ తిరుపతి రేడర్స్ మాత్రం చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చి చక్కటి లీడ్ తో విక్టరీ సాధించింది వైజాగ్ కమాండోస్ పైన. చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చూసాము. డిఫెన్స్ కాంబినేషన్ చక్కగా వర్కౌట్ అయింది. వేరే ఇద్దరు రేడర్స్ దుర్గా ప్రసాదే కానీ మహేష్